మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశాన్ని, బంగారు పాదాల వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చోటన కాచి కాపాడి సంరక్షించి మరి ఉదయకాల సమయం సజీవ లెక్కలను నిస్తుతించి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమకంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నేడు మనకు ఏర్పాటు చేసిన దేని వాక్య భాగము యోబు గ్రంథము 38వ అధ్యాయము 17 నుంచి 24 వచనాలు ధ్యానం చేసుకున్నాము. యోబు గ్రంథము 38వ అధ్యాయము 17 నుంచి 24 వచనాలు ఈ విధంగా రాయబడినవి. మరణ ద్వారములు నీకు తెరవబడిన మరణాంధకార ద్వారములను నీవు చూచితివా? భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా? నీకేమైనా తెలిసినడలా చెప్పుము. వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది? చీకటి అను దాని ఉనికి పట్టు ఏది? దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోదువా? దాని గృహమునకు పోవు త్రోవలను నీ వెరుగుదువా? ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా. నీవు బహు వృద్ధుడవు, నీవు అప్పటికి పుట్టింటివి. నీవు హిమము యొక్క నిధులలోనికి చొచ్చితివి. ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినము కొరకును నేను దాచించిన వడగండ్లను నిధులను నీవు చూచితివా? వెలుగు విభాగింపబడు చోటికి మార్గమేది? తూర్పు గాలి ఎక్కడ నుండి వచ్చి భూమి మీద నఖముఖములుగా వ్యాపించును? ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా సుడిగాలిలో నుండి యోబుతో మాట్లాడుతున్న మాటలు ఇవి. అంటే దేవుడు కలుగజేసిన దానిలో, దేవుడు సృష్టించిన సృష్టి అంతటి మీద ఆయనకున్న అధికారాన్ని గురించి ఆయన చెప్తూ, వీటన్నిటినీ చేసినప్పుడు నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నావో, ఎక్కడ ఉన్నావో అని యోబు ద్వారా ఏలీహును ప్రశ్నిస్తున్నాడు. అంటే ఏలీహు చెప్తున్న మాటలు, దేవుని యొక్క ఉద్దేశాలు నాకు తెలుసు, నువ్వు దేవుని యొక్క భయం లేనివాడివి అని యోబును ఏదైతే ప్రశ్నించాడో దానిని ఆధారంగా చేసుకుని దేవుడైన యెహోవా ఏలీహుకు ఈ మాటలు సంధిస్తూ యోబుతో దేవుడు మాట్లాడుతూ ఈ విషయాలను చెప్తూ అంటున్నాడు. 17 అంటున్నాడు కదా, మరణద్వారములు నీకు తెరవబడినా మరణ అంధకార ద్వారములో నీవు చూచితివా అంటున్నాడు. మరణ ద్వారాలు అంటే ఒకని జన్మము, ఒకని మరణము దేవుని యొక్క ఉద్దేశములో అది ప్రత్యేకింపబడిన దినమే ఉన్నది కాబట్టి దాన్ని కొని నీకు తెలుసా అన్నట్టు. అంటే ఏంటి? మనిషి పుట్టాలన్నా అతడు మరణించాలన్నా దేవుని యొక్క చిత్తమై ఉన్నది కాబట్టి ఆ చిత్తాన్ని నువ్వు గ్రహించితివా అన్నట్టుగా యోబుతో దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఏలీహు ఎటువంటి మాటలు పలికాడో, ఏలీహు ఎటువంటి ప్రశ్నలు వేశాడో వాటన్నిటికీ దేవుడైన యెహోవా సమాధానం చెప్తూ యోబుతో అంటున్న మాటలు అన్నమాట. అందుకని అంటాడు 18లో, భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా? నీకేమైనా తెలిసిన ఎడలా చెప్పుము అంటున్నాడు. భూమి పొడుగు, లోతు, వెడల్పు, ఎత్తు అంటే ఆయన సృష్టించిన దానికి ఆయనకున్న ప్రణాళిక ఏదైతే ఉందో దాని అంతటిని నువ్వు తెలిసిన వాడిగా, గ్రహించిన వాడిగా, ఎరిగిన వాడిగా మాట్లాడుతున్నావని ఏలీహును ఉద్దేశించి యోబుతో దేవుడు మాట్లాడుతూ ఇంకా అంటున్నాడు కదా, వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది? చీకటి అనుదాని ఉనికి ఏది అంటున్నాడు. దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోవుదువా? దాని గృహమునకు పోవు త్రోవలను నీ వెలుగుదువా అంటున్నాడు. వెలుగు ఎటు ప్రవేశించిందో, చీకటి ఎటు వస్తుందో ఇవన్నీ నీకు తెలుసు కదా, ఇవన్నీ నువ్వు గుర్తించావు కదా, ఇవన్నీ నువ్వు గ్రహించావు కదా. అంటే నీ యొక్క జ్ఞానాన్ని, నీ తెలివిని నువ్వు ప్రదర్శిస్తున్న విధానం ఏదైతే ఉందో అది సరైనది కాదు అన్నట్టుగా దేవుడైన యెహోవా గుర్తు చేస్తున్నాడు ఏలీహుకి. మన జ్ఞానము, మన తెలివి, మన ఆలోచనలు మనల్ని ఎంత మాత్రం నువ్వు దేవుని యొద్దకు చేర్చలేవు, కానీ ఆయన యొద్ద నుండి మనం పొందుకోవాల్సింది ఏంటంటే ఆయన నీతి న్యాయాలు. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క నీతిని గెలుపుకుంటావో అప్పుడు దేవుడు వాటన్నిటిని మీకు అనుగ్రహింపజేసేవాడై ఉన్నాడు. కాబట్టి ఏలీహుతో యోబు అంటే యోబుతో చెప్తూ ఏలీహును ఉద్దేశిస్తున్నాడు దేవుడు. అందుకని అంటున్నాడు 20వ వచనంలో, చీకటి అనే దానికి ఉనికి పట్టు ఏది? దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోవుదువా అంటున్నాడు. ఒక ఉనికి, ఒక పట్టుదల, ఒక పట్టుత్వాన్ని అంటే
దేవుని యొక్క ఉద్దేశాల్లో ఆయన చేసిన దానికి ఆయన యొక్క ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారం ఆయన దాన్ని జరిగించాడు. కాబట్టి ఆ ప్రణాళికలోనే మానవుడిని ఆయన నిర్మించాడు. ఎప్పుడైతే మనం ఆయన ప్రణాళికకు లోబడి, ఆయన చిత్తానికి లోబడి మనం జీవిస్తామో మన పట్ల ఆయన ఉద్దేశాలు నెరవేర్చబడతాయి. తద్వారా మనం ఆయన దగ్గర నుంచి దీవెనలు పొందుకుంటామనే విషయాన్ని దేవుడైన యెహోవా ఇక్కడ యోబు ద్వారా ఏలీహుకు తెలియజేస్తూ 22 అంటాడు కదా, నీవు హిమము యొక్క నిధులలోనికి చొచ్చితివా, ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినముల కొరకును నేను దాచి ఉంచిన వడగండ్లను నిధులను నీవు చూచితివా అంటున్నాడు. నేను దాచింది, నేను ప్రత్యేకపరిచింది, నేనేదైతే మీకు సమకూరుస్తున్నానో వాటన్నిటిని నువ్వు గ్రహించగలవా, తెలుసుకోగలవా అంటున్నాడు. అంటే దేవుడు తెలియచేస్తే, దేవుడు తెలిపితే, దేవుడు ఉద్దేశిస్తే, దేవుడు చేసే దాన్ని బట్టి మనం ఏమవుతామంటే ముందుకు కొనసాగుతాము. దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. బాల్యం నుండి యవనం వరకు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. యవనం నుంచి మరి వివాహం వరకు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. వివాహం నుంచి మన యొక్క స్థితిగతులను మారుస్తాడు, కుటుంబ వ్యవస్థను మారుస్తాడు, బిడ్డలను మారుస్తాడు. కుటుంబంలో మన యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని జరిగిస్తాడు. ఇవన్నీ కూడా దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. ఇవన్నిటిని మనం ఏం చేయాలంటే తూచా తప్పకుండా పాటించాలి. అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం అనేది, ఆయన మాట వినడం అనేది ఎంత ముఖ్యమో వీటన్నిటిని గురించి అక్కడ దేవుడు యోబు ద్వారా ఏలీహుకు చెప్పే మాట ఏంటంటే, నువ్వు యోబుని గురించి ఏదో మాట్లాడుతున్నావు కదా, యోబు ఇలాంటి వాడు, యోబు అలాంటి వాడు అని మాట్లాడుతావు. ఇవన్నిటినీ మరి అక్కడ దేవుడు చూపిస్తూ ఆ సుడిగాలిలో నుంచి దేవుడైన యెహోవా యోబుతో మాట్లాడుతూ ఏలీహుని గురించి చెప్తున్న సంగతుల్లో అందుకనే అంటున్నాడు 24లో, వెలుగు విభాగింపబడు చోటికి మార్గమేది, తూర్పుగాలి ఎక్కడి నుండి వచ్చి భూమి మీద నకముక్కలుగా వ్యాపించును అంటున్నాడు. ఎక్కడ నుంచి వచ్చును? దేవుడు తాను మన మీదకి దాన్ని మరి ఉంచినప్పుడు అది మన మీదకి వస్తుంది. దేవుడు దాన్ని బిగించినప్పుడు ఇది ఏమవుతుందంట? బంధింపబడుతుందంట. నిన్ను నన్ను ఆయన ప్రత్యేకపరచుకోవడంలో ఉద్దేశం ఏంటంటే, నీవు ఆయన వలె, ఆయనతో, ఆయన యొక్క స్వారూప్యంలో నువ్వు ఉన్నావు కాబట్టి నీకున్న ప్రత్యక్షతని, నీకున్న ప్రత్యేకతని నువ్వు తెలుసుకో అంటున్నాడు. యోబుకి చెప్పేది ఏంటంటే, యోబు దేవుని ఉన్న యథార్థత ఏదైతే ఉందో ఆ యథార్థతను బట్టి యోబు నడుచుకుంటున్నాడు. అయితే ఏలీహు వచ్చి మధ్యలో మాట్లాడుతూ యోబును ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. యోబుతో ఎన్నో రకాలుగా వాదనలు పెట్టుకున్నాడు. నువ్వు ఇలాంటి వాడు, నువ్వు అలాంటి వాడు, నువ్వు దైవభయం లేనివాడు, ఇప్పుడు నువ్వు చేసిన పాపాలను బట్టి, నువ్వు అతిక్రమాలు చేసావు కాబట్టి వాటిని బట్టి దేవుడు నిన్ను శిక్షించాడని చెప్తున్నాడు. అందుకనే దేవుడని యెహోవా మరి సుడిగాలిలో ప్రయాణం చేస్తూ అతనితో మాట్లాడుతూ, అసలు ఇతను ఎవరు, అసలు నీ గురించి ఏం తెలుసు ఇతనికి, అవును ఇతనికి మాట్లాడడానికి ఏ హక్కు ఉంది అంటున్నాడు. ప్రియదేవుని సంఘం, మా ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశాలను తెలుసుకోవడంలో దేవుని యొద్దనే మనం ఉండాలి. అంటే ఆయన వాక్యము చేత, ఆయన మాటల చేత, ఆయన చెప్పే ఉద్దేశాలు ఏమై ఉన్నవో అవి జీవగ్రంథంలో లిఖితమై ఉన్నవి కాబట్టి ఆ జీవగ్రంథంలో ఉన్న మాటలను బట్టి మనం జీవించాలి తప్ప మన సొంత మాటలను దాంట్లో ఇన్వడింపజేసి, మన సొంత ఉద్దేశాలను దేవుడు ఇన్వడింపజేసి, దేవుడు నా పక్షంగా ఇలా చేశాడు, దేవుడు నా పక్షంగా అలా చేశాడని మనము అనవసరమైన మాటలు మాట్లాడుతూ దేవుని యొక్క ఉద్దేశాలను దూరపరిచేవారిగా ఉండకూడదని ఉదయకాల సమయమైన పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన కలుగు చేసిన సృష్టి అంతటి గురించి మాట్లాడుతూ 21లో అంటాడు కదా, ఇదంతయో నీకు తెలిసి ఉన్నది కదా, నీవు బహు వృద్ధుడవు, నీవు అప్పటికీ పుట్టి ఉంటివి అంటున్నాడు. నీ జ్ఞానమే పాటిది, నీ తెలివే పాటిది, నీ ఆలోచనే పాటిది, దేవుడు నీకు ఇచ్చిన వయసే పాటిది. నువ్వు ఇవన్నీ కూడా ఆలోచన చేసి దేవునితో చెప్పాల్సింది ఏంటంటే, ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన దినాలను బట్టి, నువ్వు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, నువ్వు నాకు ఇచ్చిన క్షణాన్ని బట్టి ప్రతినిత్యము ప్రతి క్షణము ఆయన సన్నిధిలో ఆయన కృప కోసం మనం కనిపెట్టడమే ఆయన మనకిచ్చిన గొప్ప భాగ్యం. కాబట్టి ఈ కృపాదినాలో, ఈ కృపాకాలములో, అంతములో ఉన్న మనము, ఆయన రాకడ కొరకు ఎదురు చూసి అడ్వెంట్లో ఉంటున్న మనము ఆయన రాకడ కొరకు సిద్ధపడాల్సిన అవసరత ఎంతైనదని ఉదయకాల సమయమైన పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రభు యొక్క రాకడ కొరకు, ప్రభు యొక్క ఉద్దేశాల కొరకు సిద్ధపాటు కలిగి విశ్వాసంలో కొనసాగడానికి దేవుడు తన కృప అనుగ్రహింపచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవముగల తండ్రి, జీవాధిపతిని, బంగారు బాధల కొందనాలు స్తోత్రములు నాయన. భూమియు ఆకాశమును అందులో ఉన్న సమస్తమును సృజించిన దేవ, ఇదిగో నాయన, వెలుగును గురించి, చీకటిని గురించి, పగటిని గురించి, మరణమును గురించి, జీవమును గురించి ఎన్నో విషయాలు యోబుకు తెలియజేస్తూ ఏలీహుతో మాట్లాడుతున్నావు. అవును, ఏలీహు మాట్లాడిన ప్రతి మాటకి నాయన నీవు జవాబుదారీగా ఉండి, ఇదిగో
అతడు మాట్లాడుతున్న విధానం ఏదైతే ఉందో, అతడు చెప్తున్న సంగతులు ఏవైతే ఉన్నావో అని ఉద్దేశించి చెప్తున్నావు. నిజమైన ఆయన, మా మాటలు, మా ఆలోచనలు, మా తలంపులు భూమి మీద కొద్దిగా ఉండాలి. ఎందుకంటే నాయన, ఇక్కడున్న అపవాది, ఈ లోకాధికారి అయిన సాతాను మమ్మల్ని నిత్యము బంధిస్తూ ఉంటాడు. కాబట్టి నాయన, ఆ సాతాను బంధకాల్లో ఆ మాటల చేత ఇతరులను ఇబ్బంది పెట్టేగా మేము మాట్లాడకుండా నాయన, నీ వాక్యము చేత, ఈ వాక్యపు వెలుగులో ముందుకు కొనసాగడం మాకు నేర్పడి నాయన. వాక్యమైన దేవుడవు నాయన, నీ వాక్యానుసారంగా జీవిస్తూ విశ్వాసంలో కట్టబడుతూ నీ కృప కొరకు కనిపెట్టే కృప భాగ్యాన్ని నాయన, ఈ అడ్వెంట్ మాసంలో ప్రభా, నువ్వు తెలియజేసే ప్రతి మాటలో ప్రభా ఒక ఉద్దేశాన్ని మేము కలిగి ఉండి, దేవుడు ఎందు నిమిత్తమైతే మమ్మల్ని కలుగు చేస్తాడో ఆయన ఉద్దేశానుసారంగా మేము జీవించాలన్న ఒక తలంపు మనం కలిగి ఉంటే ప్రభువా, నువ్వు చేసే కార్యాలు ఏవైతే ఉన్నావో వాటిలో మేము సఫలమవుతామనే విషయాన్ని నువ్వు తెలియజేస్తున్నావు. కాబట్టి తండ్రి, ఈ ఉదయకాల సమయం బలహీనమైన వారిని బలపరచండి, రోగులైన వారిని స్వస్థపరచండి, ఆరోగ్యభర్తలను చేయండి. హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద, క్వారంటైన్లో నేను అనేక కుటుంబాల్లో ఉన్న శ్రమ, వేదన, ఆర్థికపరమైన ఇబ్బందులన్నిటినీ నాయన మీరు సరిచేసి నీకు మహిమకర్మగా బిడ్డలు ఉండేటాకు వారికి నీ కృప దయచేయండి. జన్మదినాలు, ఆహదినాలు, ఆయకుడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. నీ సన్నిధి కాంతి మా అందరిపై కొమ్మనిపచ్చేసి ఈ దినపు దీవెల నుంచి నీ కృపాహస్తాలు మాపై ఉంచమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగాక. మన దినాలను మాకు దయచేయండి. మరి అలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించము. శోధనలో దేకాల్సిన తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయం నిరంతరము సదా తోడి నడిపించుగాక. ఆమేన్.